శనివారం నూతన్కల్ మండలంలో ఎండిపోయిన వరి పొలాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. శనివారం నూతన్కల్ మండలంలో ఎండిపోయిన వరి పొలాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై కక్ష సాధింపు చర్య రైతులకు శాపంగా మారిందని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువని, రైతులకు నీళ్లు అందించాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, ఈ ప్రాంతంలోని రైతాంగానికి ఎస్ఆర్ఎస్సీ కాల్వల ద్వారా 2 పంటలకు నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది, డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసు సీఎంకి అని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదని, 2014 కంటే ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని, ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్టులను నడపడం లేదని ఆరోపించారు. గోదావరి నీళ్లు తీసుకుపోతామని చంద్రబాబు అంటే కూడా తెలంగాణ సీఎంలో చలనం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్సీ కాల్వకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. సరే మిగతాది కూడా అటు ఇటు 1-2 ఎకరాలు ఏం బాధ వచ్చే వరకు ఆయకట్టు వరకు ఇంతవరకు తడిదార నీళ్ళు లేవు. 14 ఏళ్ళ సార్ ఇదే సమస్య. గత ప్రభుత్వాలు మంచిగానే ఉన్న 6 ఏళ్ళ సార్ మంచిగానే సుఖపడ్డాం, మంచిగానే పండించుకున్నాం. ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా, అది సాగు కార్యమా, ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి. ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం, ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది, కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం